Hello parents, welcome back to the Teacher Takis ఛానల్. చాలామంది పేరెంట్స్ అంటే 2 to 5 years పిల్లలు ఉన్న పేరెంట్స్ కొన్నిసార్లు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళ పిల్లలు నిన్నటి దాకా బాగుంటారు, సడన్గా ఏడుస్తూ ఉంటారు, రోడ్డు మీద పడి నేను రాను అంటుంటారు, నాకు అదే కావాలి అని మారం చేస్తూ ఉంటారు, మనం నో అంటుంటే ఇంకొంచెం ఎక్కువ చేస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు పక్కన వాళ్ళు మన గురించి ఏమనుకుంటారో అని భయంతో వాళ్ళ మీద అరవటం కానీ కొట్టడం కానీ మనం చేస్తూ ఉంటాం. బట్ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మన పేరెంటింగ్ కరెక్ట్గానే ఉంది, దాంట్లో ఎలాంటి లోపం లేదు. కానీ పిల్లలే ఈ 2 to 5 years స్టేజ్లో ఇలాగే బిహేవ్ చేస్తారు. ఎందుకు అలా బిహేవ్ చేస్తారు? వాళ్ళ కోపము, వాళ్ళ ఫ్రస్ట్రేషన్, వాళ్ళ కష్టం వెనకాలన్న యాక్చువల్ రీజన్ ఏంటో తెలుసుకుందాం. ఈ ఫుల్ వీడియో చూస్తే మీ పిల్లల గురించి మీరు ఆలోచించే పర్స్పెక్టివే చేంజ్ అయిపోతుంది. యాక్చువల్గా ఈ 2 to 5 years స్టేజ్ని టాడ్లర్ స్టేజ్ అండ్ దీన్నే ఫౌండేషనల్ స్టేజ్ అని కూడా అంటారనమాట. ఈ ఏజ్లో పిల్లలు మనం నో చెప్పగానే బాగా ఏడుస్తారు, వాళ్ళది ఫుల్ కంట్రోల్ ఉండాలి అనుకుంటారు, వాళ్ళ మీదే అటెన్షన్ చూపివ్వాలి అనుకుంటారు. సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకు ఇలా? ఎందుకంటే పిల్లలు ఈ ఏజ్లో వాళ్ళని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి సరైన పదజాలం ఉండదు. వాళ్ళు ఎమోషనల్గా డెవలప్ అవుతుంటారు, వాళ్ళ బ్రెయిన్ చాలా ఫాస్ట్గా గ్రో అవుతూ ఉంటుంది, వాళ్ళకి సరైన వొకాబులరీ ఉండదు. నాకు కడుపు నొప్పి లేస్తుంది అని చెప్పుకోలేరు, కడుపు మంటలేస్తుంది అని చెప్పుకోలేరు, నాకు నిద్ర వస్తుంది అని చెప్పుకోలేరు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ప్రాపర్ వొకాబులరీ ఉండదు. ఈ ఏజ్లో మనం పిల్లలతో ఎలా డీల్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి వాళ్ళ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఫ్యూచర్లో వాళ్ళ ఎమోషనల్ స్ట్రెంగ్త్ ఎంత ఉంటుంది అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, పేరెంట్స్గా మనం కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూ ఉంటాం. లెట్ అస్ సపోజ్ మనం ఒక షాపింగ్ మాల్కి ఆర్ ఎల్స్ లైక్ ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళాం అనుకుందాం. అక్కడికి మనం వెజిటేబుల్స్ కొనడానికి పాపను తీసుకొని వెళ్తాం. కానీ పాప అక్కడ చాక్లెట్ చూసి నాకు చాక్లెట్ కావాలి అంటుంది. మనం నో చెప్తాం, నో చెప్పంగానే కింద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఇది జనరల్గా జరుగుతూ ఉంటుంది, అందరి పేరెంట్స్కి ఇది జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ భయపడాల్సిన అవసరం ఏం లేదు. జనరల్గా పేరెంట్స్ ఈ సిచ్యువేషన్లో ఏం చేస్తారు? బాగా అరవడమో లేకపోతే వాళ్ళని కొట్టడమో చేస్తూ ఉంటారు. కానీ అలా కాదు, వాళ్ళకి కూల్గా అర్థం చేయించడానికి ప్రయత్నం చేయాలి, వాళ్ళ స్టేజ్కి దిగాలి, వాళ్ళ కళ్ళల్లోకి చూస్తూ, నాన్న మనం ఇక్కడికి వెజిటేబుల్స్ కొనుక్కోవడానికి వచ్చాము, సో చాక్లెట్ తర్వాత కొనుక్కుందామని చెప్పండి. లేకపోతే ఆ ఎన్వైరన్మెంట్ని చేంజ్ చేయండి, పిల్లలు అక్కడి నుంచి పిల్లల్ని వేరే దగ్గరికి తీసుకొని వెళ్ళండి. అంటే కామ్గా మనం డీల్ చేయాలి, కామ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, స్కూల్కి టైం అవుతూ ఉంటుంది, కానీ పాప యూనిఫామ్ వద్దు నేను బ్లూ కలర్ డ్రెస్సే వేసుకుంటానో ఇట్లా చెప్తూ ఉంటారనమాట. ఆ బ్లూ కలర్ డ్రెస్ ఏమో ఉతికి ఉండదు, సరే వేసి పంపించడానికైనా అది ఉతికి ఉండదు. కానీ ఎలా కన్విన్స్ చేయాలి? ఆ టైంలో బుద్ధి లేదా నీకు, స్కూల్కి టైం అవుతుంటే ఏంటి ఇది అని మనం ఫ్రస్ట్రేటెడ్గా వాళ్ళ మీద అరుస్తూ ఉంటాం. కానీ అది కాదు చేయాల్సింది. వెరీ వెరీ సింపుల్. పాపకి అన్ని డిసిషన్స్ తన కంట్రోల్లోనే ఉన్నాయి అని ఫీల్ మనం కలిగించాలి. అది ఎలా కలిగించగలుగుతాము? నాన్న ఈ డ్రెస్ ఉతికిలేదు, బాగాలేదు, స్మెల్ వస్తుందని చెప్పచ్చు. లేదా మనం ఒక ఆప్షన్ ఇవ్వచ్చు, కూల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం ఒకటి, రెండవది ఆప్షన్ ఇవ్వచ్చు. నాన్న ఈ రెడ్ కలర్ డ్రెస్ వేసుకో, ఆర్ ఎల్స్ ఈ ఎల్లో కలర్ డ్రెస్ వేసుకో. ఇలా మనము ఆప్షన్ని క్రియేట్ చేయడం వల్ల పాప అరే ఎల్లో కలర్ డ్రెస్ చూస్ చేసుకున్నా, అదే నేనే కదా చూస్ చేసుకున్నా, ఇది మొత్తం నా కంట్రోల్లోనే ఉంది కదా అన్న ఒక పర్సెప్షన్లో ఉంటుంది అనమాట. సో కామ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం, వాళ్ళ చేతుల్లోనే వాళ్ళ డిసిషన్స్ ఉన్నాయి అనుకునేలాగా క్రియేట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఈ స్టేజ్లో ఇండిపెండెంట్గా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట.
ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోవాలి అనుకుంటే మనము పిల్లలకి అన్నం తినిపించే అప్పుడు జనరల్గా మనం కష్టపడి వండి పెడతాం, కానీ ప్లేట్ని విసిరేయడం చేస్తూ ఉంటారు. ఇట్లాంటి టైంలో ఏంటి, కొట్టి తినిపించడమో లేకపోతే వాళ్ళ వెనకాల పరిగెడుతూ తినిపించడమో చేస్తూ ఉంటాం. అలా చేయాల్సిన పని లేదు. నాన్న నీకు తినబుద్ధి అవ్వట్లేదు, నాకు అర్థమవుతుంది, నీకు ఆకలి అయినప్పుడే తిందువులే అని చెప్పి ప్లేట్ పక్కన పెట్టేయడం చేయాలి. అంటే వాళ్ళ ఎమోషన్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇలా మనం డిఫరెంట్ సిచ్యువేషన్స్లో వాళ్ళకి కూల్గా ఎక్స్ప్లెయిన్ చేయడము, వాళ్ళకి ఆప్షన్స్ ఇవ్వడము, లేదా ఎన్వైరన్మెంట్ చేంజ్ చేయడము, ఇలాంటివి చేయడం వల్ల వాళ్ళకి ఎమోషనల్గా ఎలా వాళ్ళ ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో నేర్పించవచ్చు మనం. ఈ ఏజ్లో మనం వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి ఫ్యూచర్లో వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు వాళ్ళ బిహేవియర్ డిపెండ్ అయి ఉంటుంది అనమాట. మన బిహేవియర్ ఎలా ఉంటుందో ఆ బిహేవియర్ ఫ్యూచర్లో వాళ్ళ బిహేవియర్ని ఇంపాక్ట్ చేస్తుంది. దిస్ ఈస్ ద స్టేజ్ వేర్ ద ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఈస్ బిల్ట్. చాలామంది పేరెంట్స్ ఫ్రస్ట్రేటెడ్గా ఫీల్ అవుతున్నారు. సో నో నీడ్ టు గెట్ ఫ్రస్ట్రేటెడ్, నో నీడ్ టు గెట్ యాంగర్. మనం కోప్పడం వల్ల పిల్లోడు ఏంటంటే తన మనస్సులో భయాన్ని బిల్డ్ చేసుకుంటాడు. వాళ్ళు మొండి ఘటాలు కాదు. ఈ ఏజ్లో పిల్లలు అంతే, వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేసుకునేంత వొకాబులరీ లేదు, వాళ్ళకి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లేదు. అది మనం అర్థం చేసుకొని వాళ్ళతో బిహేవ్ చేయాలి. మనం పర్ఫెక్ట్గా ఉండడం కాదు, వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు సపోర్టివ్గా బిహేవ్ చేయాలి. అండ్ పేరెంట్స్, hope this helps you to deal with your toddler kids. And next important stage ఏంటంటే టీనేజ్, దట్ ఈస్ ఫ్రమ్ 13 to 19 years. అండ్ దీని గురించి నేను నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. అండ్ లెట్ మీ నో, మీరు ఎలాంటి టఫ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు పిల్లలతో, మీ టాడ్లర్స్తో ఎలాంటి టఫ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేశారో కామెంట్స్లో తెలపండి. ఐ లవ్ టు నో and how you dealt with them. So parents, give them the emotional intelligence at the very young age. Deal with them gently, opikato deal cheyandi. And thanks for watching the video. And ilanti parenting videos gurinchi marinni vishayalu telusukovali anukunte subscribe to the Teacher Talkies channel. Happy parenting. Bye bye.